శ్రోతలందరికీ నమస్కారం. బి లక్ష్మీ శర్మ గారు రచించిన సందె పొద్దు గూటిలోకి అనే ఒక మంచి కథని విందాం. మాఘమాసం, అటు ఎండ కాదు ఇటు చలి కాదు. మధ్యాహ్నం భోజనం చేసి ఎండ కోసమని వాకిట్లో నులక మంచం వేసుకొని కళ్ళు కనిపించని తన భర్తను చెయ్యి పట్టుకొని నడిపించుకుంటూ వచ్చి కుర్చీలో కూర్చోబెట్టింది సుగుణమ్మ. పత్తి తెచ్చుకొని పువ్వు ఒత్తులు చేస్తూ తను నేర్చుకున్న చిన్నప్పటి భాగవతంలోని పద్యాలు పాడుతూ ఒత్తులు చెయ్యసాగింది 95 సంవత్సరాల సుగుణమ్మ. గేటు చప్పుడైతే ఎవరని చూస్తూ, ఎవరది వచ్చింది అంది అటువైపు చూస్తూ. హలో మామ్మ, బాగున్నావా? నా పేరు శ్రీలక్ష్మి. నేను టీవీ ఆఫీస్ నుండి వచ్చాను. మీ గురించి తెలుసుకోవటానికి వచ్చాను. మీ ఇంట్లో ఎవరున్నారింకా? వాళ్ళను కూడా పిలుస్తావా అంటూ నవ్వుతూ వచ్చి సుగుణమ్మకు ఎదురుగా ఉన్న అరుగు మీద కూర్చుంది శ్రీలక్ష్మి. సుగుణమ్మ చూడటానికి చిన్నగా పొందికగా ఉంటుంది. అంత వయసు వచ్చిన పచ్చటి మేని ఛాయతో నుదుట పెద్ద కుంకుమ బొట్టు పెట్టుకొని చేతి నిండా గాజులు వేసుకుంది. ఉన్నవి కొన్ని వెంట్రుకలైనా వాటిని చిన్నగా సిగ ముడిచి సిగ చుట్టూ పువ్వులు చుట్టింది. నోటిలో అక్కడో ఇక్కడో ఉన్న పళ్ళతో యాలక్కాయ నములుతూ నవ్వు ముఖంతో చూడముచ్చటగా అనిపించింది సుగుణమ్మ శ్రీలక్ష్మికి. పక్కనే ఉన్న ఆమె భర్త కొంచెం చామ నలుపు. పాపం కళ్ళు కనిపించక వయసు మీద పడిన ప్రభావం చేత మనిషి కుంచుకపోయాడు. అతన్ని చూస్తే జాలి అనిపించింది శ్రీలక్ష్మికి. ఏంది బిడ్డ, మా గురించి ఏం తెలుసుకుంటావు? తెలుసుకొని ఏం చేస్తావు? మాకేమన్నా పైసలు ఇప్పిస్తావా ఏంది? చెప్పు బిడ్డ, ముసిముసిగా నవ్వుతూ అడిగింది సుగుణమ్మ. అవును మామ్మ, మీ ఆయనకు 100 సంవత్సరాలు దాటాయి కదా, అందుకని గవర్నమెంట్ వాళ్ళు 100 సంవత్సరాలు దాటిన వాళ్లకు సన్మానం చేస్తారట. మేము అలాంటి వాళ్ళను వెతికి పట్టుకుంటే మా టీవీ ఛానల్ వాళ్లకు పేరు వస్తుంది. మరి మీ ఆయన గురించి, నీ గురించి చెబుతావా అడిగింది శ్రీలక్ష్మి. అట్లనా, అయితే నా దగ్గర కూర్చో, అన్నీ చెబుతా అంది తన చేతిలో ఉన్న పత్తిని పక్కన పెడుతూ. దగ్గరగా వచ్చి కూర్చుంది శ్రీలక్ష్మి. ఇదిగో, ఈయన నా పెనిమిటి. పాపం మంచోడే కానీ కళ్ళు పోయినాయి, చెవులు వినిపించవు. అన్నీ నేనే దగ్గరుండి చూసుకోవాలి. అదేంటి మామ్మ, మీకెవరు పిల్లలు లేరా? మధ్యలోనే అడ్డు వస్తూ అడిగింది. ఆగు, నన్ను చెప్పనియ్యి. అబ్బా, ఈ కాలం పిల్లలకు అన్నీ తొందరనే. చూడు బిడ్డ, నేను అంతా పూసగుచ్చినట్టు చెప్పుతా. మధ్య మధ్య నువ్వు నన్ను విసిగించావంటే నాకు కోపం వస్తుంది. ఎందుకంటే నేను మొదలుపెట్టింది మొత్తం అయ్యే వరకు నన్ను విసిగించావనుకో, నేను చెప్పను, సరేనా అంది. సరే అన్నట్టుగా తల ఊపింది శ్రీలక్ష్మి నవ్వుతూ. మా ముసలాయన ఉన్నాడు, చూసినావు కదా. 3-4 ఏళ్ళైంది కళ్ళు కానరాక. పోనీ చెవులైనా వినబడతాయంటే అవి మొన్నటి నుండి వినిపిస్తులేవు అంటున్నాడు. ఇక నాకు 2 ఆడపిల్లలున్నారు. వాళ్ళేమో పట్నంలో ఉంటారు. వాళ్లకు పెళ్ళిళ్ళు చేసి పురుళ్ళు పుణ్యాలు చేసి వాళ్ళ పనులన్నీ అయిపోయాయి. ఇప్పుడు అమ్మా నాయన ఎట్లా ఉన్నారో చూద్దామని ఒక్కసారి కూడా రారు. ఏమన్నంటే మేమేం వట్టిగా ఉన్నామా? మాకు ఉద్యోగాలు సెలవులు లేవు అంటారు బిడ్డ. ఒక్క కొడుకున్నాడు, వాడికి పెళ్ళం పిల్లలున్నారు. అగో పైన కనబడుతుంది కదా, గా మిద్ద మీదనే ఉంటారు. పాపం నా కొడుకు చాలా మంచోడు. మా కోడలు పొద్దున్నే ఛాయ పంపిస్తుంది. నా కొడుకు పని మీద పోయేటప్పుడు మాకు నాస్తా పెట్టి మధ్యాహ్నం భోజనానికి అన్నీ అక్కడ పెట్టి పోతాడు అంటూ ఆగింది సుగుణమ్మ. మా అమ్మ, ఒక్క నిమిషం, నాకో చిన్న అనుమానం. నీ కొడుకు అన్నీ తెచ్చి పెడతాడు అంటున్నావు కదా, మరి మిమ్మల్ని పైననే ఉండమనొచ్చు కదా, మీ కోడలు మిమ్మల్ని చూసుకోదా అడిగింది. బిడ్డ, నీకు ఇంకా పెళ్ళి అవ్వలేదా? ఇప్పటి కాలం వాళ్లకు మా సొంటోళ్లను చూస్తే పసంద్ అవుతుందా చెప్పు? నా కోడలు ఉద్యోగానికి పోతుంది. పాపం మంచిదే నా కోడలు, కానీ
నా పెనిమిటికి స్నానం గది నేనే చేయిస్తా గాని ఏదో వాసన వస్తుందట వాళ్లకు, గందుకని మాకు కిందిల్లు ఖాళీ చేయించి ఇందులో ఉంచారు. మాకు ఇది బాగానే ఉంది. మా కొడుకు చిన్న టీవీ కొనిచ్చి పెట్టాడు నా కొరకు. ఏదో అప్పుడో ఇప్పుడో నేను చూస్తా. ఈ ముసలాయనతో నాకెక్కడ కుదురుతుంది? ఎప్పటికీ నసపెడతాడు. ఏం చేస్తాను? మెల్లగా చెబితే వినపడదు, గట్టిగా అరిస్తే తప్ప వినపడదు. నాకేమో నా శరీరంలో బలం లేదు. చూడు, నాకేమన్నా నెత్తురుందేమో అంటూ తన చెయ్యని చూపిస్తూ అడిగింది. అవునవును మమ్మ, ఆయన ఇంత ఓపికతో మీ ఆయనకు చేస్తున్నావంటే నువ్వు చాలా మంచిదానివి. అవును మా అమ్మ, నువ్వు మీ ఆయనకు ఇంత బాగా చూసుకుంటున్నావు కదా, మరి మీ ఆయన నిన్ను ప్రేమగా చూసుకునేవారా? మీ ఆయనకు నీకు పెళ్ళి ఎప్పుడు జరిగింది? నువ్వు ఇప్పుడే ఇంత అందంగా ఉన్నావు కదా, మీ ఆయనను ఇష్టపడే పెళ్లి చేసుకున్నావా? మీ ఇద్దరికి వయసులో ఎంత తేడా ఉంది? శ్రీలక్ష్మి నవ్వుతూ అడిగింది. సుగుణమ్మ సిగ్గుపడుతూ తల కిందకు దించుకొని, ఇప్పుడు గవన్నీ ఎందుకులే గాని, మా పెనిమిటి నాకంటే ఒకటి తక్కువ 10 ఏళ్ళు పెద్ద. మా కాలంలో మా పెద్దోళ్ళు ఎవరిని చూసి పెళ్లి చేస్తే వాళ్ళనే చేసుకోవాలి. ఈ కాలంలో అయితే మీ ఇష్టం వచ్చినోన్ని పెళ్లి చేసుకుంటున్నారు. మా తాత మా ఆయనను అడిగినాడట, మా పిల్ల పసందైందని. ఆయన చిన్నపిల్లాడే అయింది అన్నాడట. పిల్లవాడు మంచోడని మా తాత ఈయనకిచ్చి పెళ్లి చేసిండ్రు. మా ఆయన దేముల్లాంటోడు, నన్ను చాలా మంచిగా చూసుకునేటోడు. మా అత్తనే నన్ను సతాయించింది. ఎందుకులే అనుకుంటూనే తన చిన్నప్పటి అన్ని విషయాలు చెబుతూనే ఉంది సంతోషంతో, మధ్య మధ్యలో వాళ్ళ ఆయనను చూస్తూ. మా అమ్మ, ఇప్పుడు తాతకు ఎంత వయసుంది అడిగింది. ఎంత? మరీ ముసలోడేం కాదు, 100కు అటు ఇటు ఉంటాడేమో. మా తాత అయితే 110 ఏండ్లు బతికిండు. ఆయన కండ్ల ముందట నేను పోవాలి అని దేవుడికి రోజు మొక్కుతున్నా. మేమిద్దరం చెయ్యని పూజలు లేవు, నోచని నోములు లేవు. ఎప్పుడన్నా జ్వరం వస్తుంది కానీ ఇప్పటి వరకు బాగానే ఉన్నాం అంది గొప్పగా. మరి జ్వరం వస్తే మీ కొడుకు దవాఖానకు తీసుకుపోతాడా? మందులు అవన్నీ తెచ్చిస్తాడా? నీకు పొద్దు ఎలా పోతుంది? ఎవ్వరు కనబడరు కదా అడిగింది. ఇగో, ఈయనకు కాలు చెయ్యి మంచిగున్నంతసేపు మేమే పోతుంటిమి. ఇప్పుడైతే నా కొడుకు డాక్టర్ను ఇంటికే పిలుస్తున్నాడు. ఆయన ఒక ఎర్రటి సూది మందు వేస్తే దానంతలదే తగ్గిపోతుంది. నాకు పొద్దు ఎందుకు పోదు? సంధ్యవేళగా అరుగు మీద కూర్చుంటాము. ఎవరన్నా ఇంటి ముందు నుండి పోతుంటే వాళ్ళను పిలిచి మాట్లాడతా. సంధ్య పొద్దు గూటిలోకి పోయేదాకా అరుగు మీదనే కూర్చుంటాము. ఇక రాత్రంతా నిద్ర పట్టదు. అందుకని నాకొచ్చిన పద్యాలు పాటలు అన్నీ చదువుకుంటా. ఏందో పిల్ల, నువ్వు అప్పటి సంధి మాట్లాడుతూనే ఉన్నావు. నా గొంతైతే ఎండుకపోతుంది. ఆగు, మంచినీళ్ళన్నా తాగుదాము. మెల్లగా లేచి లోపలకు వెళ్ళింది. పొట్టిగా ఉండటం వల్ల నడుం వంగిపోకుండా ఉంది సుగుణమ్మ. ఆమెనే చూస్తూ ఎంత అదృష్టవంతురాలు, భర్త గురించి గొప్పగా చెబుతుంది. కొడుకును కోడలిని తప్పు పట్టకుండా సమర్థించుకుంది. కన్నపిల్లలు తనను చూడకున్నా వాళ్ళ మీద నిందలు వేయలేదు. పాపం ముసలాయన, ఈవిడ మంచిగా ఉంటేనే ఆయనకు అన్నీ జరుగుతాయి, లేకపోతేనా అసలు పట్టించుకునే వాళ్ళే ఉండకపోదురేమో అనుకుంటుండగానే ఒక చేతిలో నీళ్ళ గ్లాసు, ఇంకో చేతిలో బిస్కెట్లు పట్టుకొచ్చింది. ఇదిగో బిడ్డ, అప్పటి సంధి మాట్లాడి అలసిపోయినావు, తిను అంది చేతికి ఇస్తూ. వాళ్ళాయనను లేపి కూర్చోబెట్టి చేతికి బిస్కెట్లు ఇచ్చింది. ఆయన తడుముకుంటూ, ఏంటియే ఇవి బిస్కెట్లా? ఒకటే ఇచ్చినవేంది, నాకు ఆకలి అవుతుంది, ఇంకో 2 ఇవ్వవే అన్నాడు. అబ్బా ఉండరాదయ్యా, ఇస్తున్నా నీకు, అన్నీ తొందరనే అంటూ 4 బిస్కెట్లు ఆయన చేతిలో పెట్టి, నువ్వు తీసుకో, తిను. అవును, మా ఆయనకు సన్మానం అన్నావు కదా, మరి ఎప్పుడు చేస్తారు? నా బిడ్డలకు నా కొడుక్కి చెబుతా, వాళ్ళు ఉండాలి కదా. వాళ్ళ నాయనకు సన్మానం అంటే
ఎంత సంతోషపడతారో నా బిడ్డలు అంది సుగుణమ్మ మురిసిపోతూ. తొందరలోనే ఉంటుంది మామ్మ, నీ కొడుకుకు తెలియజేస్తాము. అన్నట్టు నువ్వు మీ ఆయన పక్క పక్కన కూర్చోండి, ఒక ఫోటో తీసుకుంటాను అంది. అయ్యో, గా ముక్క ముందు చెప్పలేదు. కొంచెం ఆగుతావా, నేను మంచి చీర కట్టుకొస్తా, ఈ సిగ ముడుచుకొని వస్తానంటూ లేవబోయింది. వద్దు వద్దు మామ్మ, ఇట్లానే బాగున్నావు, కూర్చో అంది. కళ్ళు కొంచెం పెద్దగా తెరుస్తూ బొక్కినోరు మూయడానికి ప్రయత్నిస్తూ ఫోటో దిగారు భార్యాభర్తలు. చాలా సంతోషంగా ఉంది మిమ్మల్ని చూస్తుంటే. అరే మర్చిపోయాను, ఇవిగో ఇవి తీసుకోండి. తను తెచ్చిన పండ్లు బ్రెడ్ ప్యాకెట్ ఇచ్చి ఇక వెళ్ళి వస్తాను అంది. మంచిది, ఇట్లానే ఎప్పుడన్నారా, నీకు మంచి ముచ్చట్లు చెబుతా నవ్వుతూ సాగనంపింది సుగుణమ్మ. ఈ కథ ఇంతటితో సమాప్తం అండి. కథ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని మంచి వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే, ధన్యవాదములు.